ఇప్పుడే బయటకు వస్తున్నానన్న మన మాస్ మహారాజా సినిమా నుంచి భర్త మహాశైలకు విజ్ఞప్తి. నేనైతే ఒకటే చెప్తా, ఆడియన్స్కి విజ్ఞప్తి, ఇప్పుడు ఈ సినిమా చూస్తారో చూడరో మీకే వదిలేస్తున్నాను. ఎందుకు అంటే అన్న 2.5 గంటల సినిమా అన్న 8కి స్టార్ట్ అయింది, ఇప్పుడు మాక్సిమం 10:35 10:40 అవుతుంది. నాకు 3.5 గంటలు బాహుబలి ఇది ఎపిక్ చూసిన ఫీల్ వచ్చింది. బాహుబలి ఇది ఎపిక్ చూస్తుంటే కనీసం నేను మళ్ళీ థ్రిల్ ఫీల్ అయ్యాను, మళ్ళీ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను, మళ్ళీ అదే ఫ్రెష్గా చూస్తున్నట్టు ఫీల్ అయ్యాను. బట్ ఇది వామ్మో 4 గంటలు టార్చర్ అనిపించింది. బట్ సినిమా 2.5 గంటలే, 2.5 గంటలు కూడా లేదు టు బీ ప్రిసైజ్. అంత చిన్న సినిమానే. కిషోర్ గారు అలా ఎగ్జిక్యూట్ చేశారు. కొత్త కాన్సెప్ట్ ఏం లేదు, కొత్త స్టోరీ ఏం లేదు, అంతా రొటీనే. పోనీ అన్న ఏదైనా రొటీన్ స్టోరీ ఉన్నా కూడా తీసే పద్ధతి, చూపించే పద్ధతిలో ఉంటుంది ఏదైనా కూడా. బట్ కిషోర్ తిరుమల గారు ఫెయిల్ అయ్యారు ఇక్కడ మాత్రం. ఆయన మొన్న శర్వాతో తీసింది కూడా కొంచెం అటిట్ అయింది, బట్ ఈ సినిమాతో మాత్రం అటిట్ అవడం కాదండి, గ్యారంటీగా. కామెడీ బాగానే ఉంది, కామెడీ బాగానే ఉంది కాదన్న, కామెడీ బాగాలేదు, బలవంతంగా నవ్వించారు. చాలా బలవంతంగా నవ్వాలి మనం. ఇది జోకా, సరే నవ్వాలా అని చెప్పి. కనీసం జబర్దస్త్ పంచులున్నా నవ్వుతుండేనేమో కానీ వాటికన్నా ఘోరంగా ఉన్నాయి, వాటిని మించిపోయాయి. చాలా ట్రెండీ డైలాగ్స్, ట్రెండీ నడుస్తున్న. ఏది నచ్చలేదు మూవీలో? ఏది నచ్చలేదు? ఒక స్క్రీన్ ప్లే పద్ధతిగా లేదండి. ఇప్పుడు మీరు ఒక మంచి ఎంగేజింగ్ స్టోరీ తీసుకొని వచ్చే రొటీన్ స్టోరీ. ఆఫ్ కోర్స్ మీకు వైఫ్తో అంత మంచి రిలేషన్, మీరు ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, ఇంట్లో దొరికిపోయారు, అది ఎంత కామిక్గా పండియచ్చు, ఎంత మంచిగా చూపించచ్చు, అది టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఎంతసేపు రవితేజ గారిని పాత కామిక్ టైమింగ్ చూపించి పాత రవితేజ లాగా ఎంటర్టైన్ చేపిద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండిపోయారు తప్ప, అరే సినిమాకి ఏది మంచిది, సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎంటర్టైన్ చేద్దామని మాత్రం ఆలోచించలేదు. అదే నాకు తప్పనిపిస్తుంది. రవితేజ బ్రదర్ ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి, రాజసాబ్ ఉంది, శంకరవరప్రసాద్ ఉంది, అలాగే భరత మహాశైలకు విజ్ఞప్తి. సో మూడిట్లో ఏది బెటర్, ఏది ఫస్ట్ ఆప్షన్? బాస్ అనిల్ రావిపూడి గారు, బాస్ హ్యాట్స్ ఆఫ్. అంతే, అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా రొటీన్ స్టోరీలతోనే వస్తారు, ఆయన కూడా రొటీన్ కామెడీనే తీస్తారు. కానీ ఆయన చూపించే పద్ధతి, జనాలకి పల్స్, జనాల మీద ఉన్న పల్స్ తెలుసు ఆయనకి. ఫ్యాన్స్ పల్స్ అవనివ్వండి, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అవనివ్వండి. మీరు F2 నుంచి చూడండి, F2 అనే కాదు, ఆయన తీసిన ప్రతి సినిమా చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్, మనం లైఫ్లో జరుగుతున్న కాన్సెప్ట్ పట్టుకొస్తారు. F3 చూడండి, డబ్బుల మీద మోహం. F2 చూడండి, మళ్ళా సేమ్. సో ఇప్పుడు భర్త మహాశైల సినిమా అనిల్ రావిపూడి తీస్తే హిట్ అయ్యేదా? సినిమా పక్కా హిట్ అయ్యేది అనిల్ రావిపూడి గారు తీస్తే. ఎందుకంటే రవితేజ గారి దగ్గర నుంచి ఫ్యాన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రవితేజ గారిని ఎలా చూపించాలి, అండ్ ఫ్యాన్స్కి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏం కావాలి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ టైంలో నవ్వియాలి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏడిపియాలి, అన్నీ బాగా పగడబందీగా ప్లాన్ చేస్తారు అనిల్ రావిపూడి గారు. దొరకరు ఆయన దొరకరు, నేను చెప్తున్నా కదా. సో కిషోర్ తిరుమల గారు అక్కడే పప్పులో గాలేశారు, అసలు టోటల్ ఫెయిల్యూర్. నిజంగా రవితేజ అన్నకి నేను మళ్ళీ ఒక విజ్ఞప్తి, కొంచెం మంచి సినిమాలు తీసుకొని రండి, మేము మళ్ళీ చూస్తాం కాదనట్లే, కానీ మంచి సినిమాలతో రండి.